హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? రుణం తీర్చుకోవడానికి బంధువులే, రక్త సంబంధికులే అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరితో మనకి రుణం తీర్చుకోవాలని రాసిపెట్టి ఉంటుందో వారి వరకు మన సాయం వెళ్తుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఎవ్వరికి ఎప్పుడూ భయపడకు, అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. విలువైంది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైన. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని చూడకు. అహంకారం నిండిన హృదయానికి మమకారం విలువ తెలియదు. కలుపుగోలుతనం ఎక్కువ అయినా కొద్దీ చులకన భావం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపించే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి విషం చిమ్మేవారు, ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్ల ఉంటారు. అలాంటోళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం. అరచి చెప్తే అబద్ధం నిజం అయిపోదు. నిందలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. ముళ్ళున్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది అంతే నిజం. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో తెలుస్తుంది. అర్థం చేసుకోలేని తోడు ఉన్నంతకాలం సిరి సంపదలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతారు. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. రూపాయి విలువ పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. మాట్లాడుకుంటే 10 నిమిషాలలో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. అందరూ అంటూ ఉంటారుగా, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు,
బంధాలు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే కూడా డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళే నిన్ను లెక్క చెయ్యరు. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. డబ్బు నుండి పుట్టే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగునిస్తుంది. కానీ మనసులో నుండి పుట్టే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.